హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఓకే బాగానే ఉన్నాను. అండ్ ఈరోజు అయితే వ్లాగ్ చేద్దాం అనుకున్నా. జస్ట్ ఇప్పుడే బాత్ చేసి వచ్చాను. అండ్ చూడండి మచ్చబడిపోయింది. నేను గిల్లకూడదు అనుకుంటూనే గిల్లేసాను. సో ఈరోజు అయితే ఒక వ్లాగ్ అండి. ఇదేంటంటే మా ఆఫీస్లో ఒక కొలీగ్ది మ్యారేజ్ ఉంది. నాకు జనరల్లీ ఇంతకుముందు ఏంటంటే పాత ఆఫీస్లో ఎవరిదైనా వెడ్డింగ్స్ అది ఉన్నా కానీ మిస్ అవ్వకుండా వెళ్ళేదాన్ని. ఖచ్చితంగా అటెండెన్స్ అయితే వేయించుకొని వచ్చేదాన్ని. బట్ ఈ మధ్య కాలంలో కొంచెం బిజీ అయ్యి నాకు అలవాటు తప్పింది. సో ఈ 2025లో యాక్చువల్లీ ఇంకా హైదరాబాద్లో ఎవరివైతే మా కొలీగ్స్వి మ్యారేజెస్ ఉంటాయో వాళ్ళవి మిస్ కాకుండా వెళ్ళాలి అని అయితే నేను డిసైడ్ అయ్యాను. సో అందుకని ఈరోజు 2025లో ఫస్ట్ వెడ్డింగ్. అండ్ నాట్ ఓన్లీ 2025, చాలా ఇయర్స్ తర్వాత ఫస్ట్ వెడ్డింగ్ వెళ్తున్నాను నేను. సో ఇప్పుడైతే రెడీ అవ్వబోతున్నాను. అండ్ కొంచెం మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇప్పుడే హెయిర్ వాష్ అండ్ హెడ్ బాత్ అదే స్నానం చేసి వచ్చాను. సో రెడీ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అండ్ ఈ లోపల ఎవరైనా గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? సో రెడీ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నేనైతే రెడీ అయిపోయానండి. సో ఇది ఎప్పుడదో డ్రెస్ పడతదో పట్టదో అన్నట్టు వేసుకున్నాను. సో కింద అయితే రాజా గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. తను వన్ ఆఫ్ ద టీమ్ లీడర్స్ అనమాట. చాలామంది ఆల్రెడీ ఇంతకుముందు బ్లాగ్స్లో చూసే ఉండుంటారు. సో ఇప్పుడైతే నేను వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ క్లైమేట్, ఎన్విరాన్మెంట్, మ్యారేజ్ వైబ్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. లెట్స్ గో. హాయ్ రాజా. హలో. మా హౌస్కి కొంచెం దగ్గరలోనే రాజా స్టే చేస్తారు. సో ఎలాగో తను వెడ్డింగ్కి వెళ్తున్నారు కాబట్టి కలిసి వెళ్దాం అనుకున్నాము. అండ్ పాపం తన హౌస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు వచ్చి పిక్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రాజా. మీరు కనుక ఈ వ్లాగ్ని వాచ్ చేస్తుంటే థ్యాంక్స్ ఎ లాట్. ఇప్పుడే కాదు, జనరల్లీ ఎప్పుడు అవసరమైనా కానీ పాపం నన్ను డ్రాప్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ నాకు దగ్గరగా ఒక 18-19 ఇయర్స్ నుంచి కార్పొరేట్ వరల్డ్లో ఉండడం వల్ల గారు, తర్వాత సార్, మేడము ఇట్లాంటివన్నీ కూడా నాకు అలవాటే లేదు. అందరినీ పేరు పెట్టి పిలవడమే నాకు అలవాటు. సో ఇట్ డజంట్ మీన్ లైక్ నేను తక్కువ చేస్తున్నాను అని కాదు. జస్ట్ నాకు ఇంకా అట్లా అలవాటు అయిపోయింది. అండ్ ఐ డోంట్ లైక్ టు కాల్ ఎనీవన్ యాజ్ సార్, మేడం అని పిలవడం నాకు ఎందుకో ఇష్టం ఉండదు ఫస్ట్ నుంచి. అండ్ చక్కగా మంచిగా పేర్లు ఉన్నప్పుడు పేరు పెట్టి పిలుచుకుంటే బెటర్ కదా. సో ఇప్పుడైతే వచ్చేసాము ఎక్కడ కళ్యాణ మండపం దగ్గరికి. అండ్ ఫంక్షన్ హాల్కి వెళ్ళేటప్పుడు మేము కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. గూగుల్ మ్యాప్స్ వేరే వైపు చూపించింది బ్యాక్ సైడ్ నుంచి. సో అటువైపు వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము. మళ్ళీ మ్యాప్ పెట్టుకొని వచ్చేసరికి ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూపించింది అనమాట. సో తనే మా కొలీగ్. బయట బ్యానర్ ఉంది కదా, హారిక వెడ్స్ మహేష్ వెడ్స్ హారిక అని. సో ఇప్పుడు ఆ వెడ్డింగ్కి అయితే లోపలికి వెళ్ళబోతున్నాము. అండ్ ఆల్రెడీ మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు వచ్చిండుంటారు అని అనుకుంటున్నాను నేను. చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత. అండ్ ఇక్కడైతే రాజా కార్ పార్క్ చేసి వస్తా అన్నారు. సో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే బయట చూస్తే నాకు ఎవరు రాలేదా అన్న ఫీలింగ్ అనిపించింది. నేను ఫస్ట్ అయితే ఎవరిని చూడలేదు. సో వెళ్ళిపోయి అక్కడ చైర్స్లో కూర్చున్నాము కొంచెం ఫ్రంట్లో. తర్వాత రాను అప్పుడు మా వాళ్ళు వచ్చారనమాట. సో ఇక వాళ్ళతో కలిసి కూర్చున్నాము. అండ్ డెకార్ అయితే చాలా బాగుంది. నేను టు బీ హానెస్ట్ ఫస్ట్ టైం అటెండ్ అవుతున్నాను హిందూ మ్యారేజెస్కి. అంటే ఫస్ట్ ఎప్పుడో కాలేజ్లో అట్లాగా చదువుకునేటప్పుడు వెళ్ళాను కానీ నేను అంతగా పర్టికులర్లీ నేను ఎప్పుడు కూడా కాన్సన్ట్రేట్ చేసి నేను వెడ్డింగ్ అయితే చూడలేదు. బట్ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం నేను అసలు ఒక వెడ్డింగ్ అటెండ్ అయ్యే దగ్గరగా ఒక 6-7 ఇయర్స్ అవుతుంది ఒక పెళ్ళికి అటెండ్ అయ్యి నేను. సో అది కూడా ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం ఈ పెళ్ళికి వచ్చాను. సో నేను జస్ట్ తీస్తూ ఉన్నాను అనమాట. మేము వెళ్ళేసరికి అప్పుడే జీలకర్ర బెల్లం అదంతా అయిపోయి అదే తలంబ్రాలు పోసుకుంటారు కదా, ఆ స్టెప్ జరుగుతుందనమాట. సో ఇప్పుడైతే వచ్చేసి మా వాళ్ళతో కూర్చున్నాను. అందరం మాట్లాడుకుంటూ ఉన్నాము. అండ్ నేను వస్తానని వాళ్ళు ఎవరు అనుకోలేదంట. నేను కూడా అనుకోలేదు వెళ్దామా అని. బట్ మిస్ అవ్వకూడదు వెడ్డింగ్స్ అని చెప్పి వెళ్దామని అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక కొలీగ్ది వెడ్డింగ్ ఉంది. సో దానికి కూడా మిస్ అవ్వకుండా అటెండ్ అవుదాము అని అయితే అనుకున్నాను. ఎక్కువ మందితో ఇట్లా టీమ్ మెంబర్స్తో వెళ్తే అదొక ఫన్, మంచిగా అనిపిస్తుంది. కొన్ని చోట్లకి ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది, కొన్ని చోట్లకి ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో వెళ్తే బాగుంటుంది. సో ఈ పర్టికులర్ ఇలాంటి వెడ్డింగ్స్ వీటికైతే నాకు అందరితో వస్తే బాగుంటుందని నా ఫీలింగ్.
అక్కడ ఒరిజినల్ వాయిస్ నేను పెడదాము అంటే మొత్తం అంతా కూడా కొంచెం బాగా డిస్టర్బెన్స్గా ఉంది. సో నేను పెట్టలేదు. అండ్ చాలామంది పర్మిషన్ అడగకుండానే నేను డైరెక్ట్గా షూట్ చేశాను. ఒకవేళ వాళ్ళకి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ప్లీజ్ లెట్ మీ నో, సో దట్ నేను అంతవరకు ఎడిట్ చేసి ఆ క్లిప్పింగ్ని నేను తర్వాత అయినా తీసేస్తాను పోస్ట్ చేసినాక. సో ఐఎమ్ వెరీ సారీ, పర్మిషన్ అడగకుండా అయితే పోస్ట్ చేస్తున్నా. రాజాని అయితే నేను అడిగాను, హీ సెడ్ హీఈస్ ఓకే. అండ్ కొంతమందిని నేను అడిగాను, దే సెడ్ దే ఆర్ ఓకే. బట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం ప్లీజ్ చెప్పండి, సో దట్ ఐ కెన్ డిలీట్ దట్ క్లిప్పింగ్ అనమాట. సో ఇక్కడైతే తలంబ్రాలు పోసుకుంటున్నారు. అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ హిందూ మ్యారేజెస్లో. చాలా బాగుంటుంది అలా తలంబ్రాలు పోసుకోవడం అదంతా కూడా. అండ్ పెళ్లి కూతురికి అయితే మంచి పెళ్లికాలు వచ్చేసింది. మామూలుగా చూస్తే చాలా ఇన్నోసెంట్గా, చాలా సైలెంట్, చాలా కామ్గా ఉంటుంది హారిక. అండ్ వెడ్డింగ్లో అయితే షీఈస్ వెరీ వెరీ ప్రెటీ, చాలా బాగుంది. మంచిగా అంటే ఆ గ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుందేమో పెళ్ళి అంటే. చాలా బాగుంది. సో మేమందరం అయితే కొంచెం సేపు అక్కడ డిస్కస్ ఉన్నాము. అండ్ ఇందు చూడండి హాయ్ చెప్తుంది. అక్కడ యాక్చువల్లీ ఆ వాయిస్ నేను పెట్టేదాన్ని, తను అక్కడ మాట్లాడింది కొంచెం, అది నేను పెట్టేదాన్ని కానీ బాగా సౌండ్గా ఉంది. ఇంకా అందుకని నేను ఇట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అండ్ నాకు అన్నిటికంటే అక్కడ మెయిన్గా నచ్చింది డెకరేషన్ అండ్ దీన్ని ఏమంటారు, ఫుడ్ అండి. చాలా చాలా బాగుంది ఫుడ్ అయితే. ది బెస్ట్ ఫుడ్, మటన్ కర్రీ అవి పెట్టారు. నేను ఇప్పుడు ఫుడ్ దగ్గరికే నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఆ డైనింగ్ సైడ్ వెళ్తూ నేను అక్కడ మీకు ఈ క్లిప్పింగ్ అయితే షూట్ చేసా. అక్కడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తలంబ్రాలు పోసుకుంటూ ఉన్నారు. సో కొంచెం క్లోజప్లో ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ అది షూట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళా. డెకరేషన్ అయితే సూపర్ ఉంది. అండ్ ఫుడ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఫుల్గా తిన్నాను కూడా. నేను కొంచెం తినగానే నాకు ఇంకా స్టమక్ ఫుల్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బాగా స్పైసీ అనిపించింది. టేస్ట్ అయితే అదరగొట్టేసారులేండి. అండ్ ఆ మాత్రం నాన్ వెజ్కి స్పైసీనెస్ ఉండాలి. బట్ నాకేంటంటే కొంచెం కడుపులో మంట అనిపించింది, కానీ చాలా బాగుంది. అండ్ మటన్ పీసెస్ కానీ అవి మంచిగా ఉంది. అండ్ ఇది వచ్చేసి పాన్, అన్నీ ఫ్రెష్గా నీట్గా అక్కడ లోపల కుక్ చేస్తూ పెడుతూ ఉన్నారు. చాలా చాలా బాగుందండి. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి అక్కడ తినడానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఒక పక్క అంటే జనరల్లీ నేను ఇప్పటివరకు అన్ని క్రిస్టియన్ మ్యారేజెస్ చూసా కదా, అందులో ఏంటంటే మ్యారేజ్ ఇక్కడ అయిపోయింది మొత్తం కలిపి మ్యారేజ్ ఒక 30 minutes జరుగుతుంది. 30 minutes అయిపోగానే వెళ్ళిపోయి ఫుడ్ తింటారు. అంటే మ్యారేజ్ అయిపోగానే, మ్యారేజ్ అంతా కలిపి ఒక 30 minutesలో అయిపోతుంది. మ్యారేజ్ అయిపోగానే అప్పుడు ఫుడ్ స్టార్ట్ చేస్తారు, అసలు ముందే పెట్టరు. సో అప్పుడు తింటారనమాట. ఇక్కడ ఏంటంటే హిందూ మ్యారేజెస్లో నేను మ్యాక్సిమం అబ్జర్వ్ చేసింది, పెళ్ళి జరుగుతూనే ఉంటుంది అండ్ ఇంకొక పక్క భోజనాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఎలాగో కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి మ్యారేజ్ కంప్లీట్ అవ్వడానికి నాకు ఇది మంచిగా అనిపించింది. సో మేమైతే వచ్చి ఫ్రెష్గా ఫుడ్ తిన్నాము, అంత బోర్ అనిపించలేదు, టీంతో స్పెండ్ చేసా కాబట్టి మంచిగా అనిపించింది. అండ్ వీటికంటే కూడా ఇంకా ముస్లిమ్స్ మ్యారేజెస్లో అయితే మంచి బిర్యానీస్ అవి ఉంటాయి అని నేను విన్నా. నేనైతే ఎప్పుడు ఒక్క ముస్లిం మ్యారేజ్కి కూడా వెళ్ళలేదు. ఎప్పుడు పిలిచినా నాకు ఏదో ఒక పని పడుతుంది, ఆ మ్యారేజెస్ అయితే నేను మిస్ అవుతూ ఉన్నాను ముస్లిమ్స్వి. నా ఓల్డ్ కంపెనీలో ఒక ముస్లిం కొలీగ్ ఉండే, సో తను పిలిచాడు కానీ నేను అప్పుడు నాకు లా ఎగ్జామ్ ఉండి నేను ఒంగోలు వెళ్ళిపోయాను. సో అలా మిస్ అయ్యాను అనమాట. అట్లా ఎప్పుడైనా ఈసారి ముస్లిం మ్యారేజెస్కి ఎవరైనా పిలిస్తే మిస్ అవ్వకూడదు అని అనుకున్నా. అండ్ ఇక్కడ ఐటమ్స్ చూడండి, నేను మ్యాక్సిమం షూట్ చేయడానికి ట్రై చేసా, సో కవర్ చేస్తా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇక్కడైతే లైన్లో నుంచున్నాము ఇంకా ఫుడ్ కోసము. పుల్కా, తర్వాత మటన్ కర్రీ అండ్ బగారా రైస్, ఫిష్ ఫ్రై పెట్టారు. ఫిష్ ఫ్రై అయితే సూపర్ ఉంది, నాకు చాలా బాగా నచ్చింది ఫిష్ ఫ్రై. ఇక్కడ మేము అదేనండి ఫిష్ ఫ్రై, చాలా బాగుంది, నాకైతే అది బాగా నచ్చింది. సో ఫస్ట్ నాకు 1 piece వేసారు, నేను అడిగి మరీ 2nd piece వేయించుకున్నాను. సో ఫుడ్ తినేసిన తర్వాత నేను ఇది చూసి వీళ్ళు చపాతీ ఆర్ పుల్కా ఫ్రెష్గా తయారు చేస్తున్నారేమో అనుకున్నాను, కానీ కాదు, బొబ్బట్లు ఇవి. అప్పటికప్పుడు వేడిగా అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా దాన్ని రుద్ది నీట్గా కాల్చి చక్కగా మంచి నెయ్యితో కాల్చి పెడుతున్నారు. చాలా బాగుంది, కాకపోతే కొంచెం స్వీట్ ఎక్కువైనట్టు నాకు అనిపించింది. సో నేను ఫుల్గా ఒక బొబ్బట్ అయితే నేను తినలేకపోయాను. అండ్ ఆల్రెడీ అప్పటికే ఫుడ్ బాగా తిన్నాను కాబట్టి నాకు ఇంకా స్టమక్ ఫుల్ అయిపోయింది. సో ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి. హారిక వచ్చిన తర్వాత ఆఫీస్కి చెప్పాలి ఫుడ్ అయితే చాలా బాగుందని. అండ్ షీ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ టుడే. మొత్తం అటైర్లో వెడ్డింగ్ డ్రెస్లో చాలా బాగుంది. సో ఇక్కడ నేను ఇందు మంచిగా వచ్చి బొబ్బట్లు అయితే వేయించుకుందాము ఫ్రెష్గా వేడివేడిగా అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఈలోపు మీరు చూస్తారు అని అక్కడ వాళ్ళు అవి రుద్దుతుంటే అవి మీకు క్లిప్పింగ్ తీసి చూపిస్తున్నాను అనమాట.
సో స్మెల్ కూడా చాలా బాగుంది, వేడివేడిగా మంచిగా గీ స్మెల్తో చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇవే కాదు, బొబ్బట్లే కాదు, ఇంకా కాలా జామున్, తర్వాత ఫ్రూట్ సలాడ్, బజ్జీలు, ఇంకా వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను వెజ్ వైపు అయితే అసలు వెళ్ళలేదు, చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఫుడ్ అయితే నాకు సూపర్గా నచ్చింది. అండ్ ఇక్కడ వెళ్ళి మేము వరుసగా గిఫ్ట్ ఇద్దాము అనుకునే లోపు చాలామంది క్యూలో అయితే నుంచున్నారండి. మేమైతే ఎంతసేపు వెయిట్ చేసామో మాకే తెలియదు. నుంచున్న కాసేపు చెమటలు గారిపోయినాయి అసలు. సో ఫైనల్లీ ఇద్దరిని కలిసి ఒక ఫోటో దిగైతే వచ్చేద్దామని అనుకున్నాము. అండ్ ఫోటో ఆల్రెడీ మీరు చూస్తే కనుక థంబ్నెయిల్లో నేను పోస్ట్ చేసి ఉన్నా, సో ఒకసారి చెక్అవుట్ చేయండి. వెరీ వెరీ బ్యూటిఫుల్ ఉన్నారు. అండ్ ఇది డెకరేషన్ అనమాట, రాముడు సీత బొమ్మలు పెట్టి ఉన్నారు. చాలా సింపుల్గా ఉంది చూడడానికి డెకరేషన్, బట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పైన ఏమో మల్లెపూలు దండల్లాగా అలా పెట్టున్నారు. ఓవరాల్గా చాలా బాగుంది. అండ్ ఇక్కడ మా వాళ్ళు లాస్ట్లో ఫోటో సెక్షన్ అయితే దిగుతున్నారు అందరూ. సో ఒక్కొక్కళ్ళు ఫొటోస్ దిగుతూ అట్లా ఉన్నారు. నేను ఊరికే టైంపాస్ ఇక అన్నీ షూట్ చేస్తూ కూర్చున్నా. సో ఫైనల్లీ ఇలా అయితే మేమందరమే కలిసి ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం అవుట్ సైడ్ ఆఫ్ వర్క్ అందరం సరదాగా మంచిగా టైం అయితే స్పెండ్ చేశాము. అండ్ ఇక్కడ కృష్ణ ఫోటోగ్రాఫర్ చాలా చాలా పిక్చర్స్ అయితే తనే తీశాడు. అండ్ చాలా బాగుందనమాట మొత్తం అకేషన్ అయితే. నేను ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం కొంచెం అవుట్ సైడ్ వచ్చి నేను మనశ్శాంతిగా ఎంజాయ్ చేశానండి. ఎప్పుడు వర్క్ ఇల్లు ఇదే ఉండేది అట్మాస్ఫియర్. సో ఇప్పుడైతే కొంచెం అట్లా హ్యాపీగా ఎంజాయ్ చేశా. అండ్ కొంతమంది ఇంకా టీఎల్ రాజాతో దిగారు. అండ్ వాళ్ళందరూ కూడా మా ఏజెంట్స్ అనమాట, మా కొలీగ్స్. సో ఇట్స్ ఎ వెరీ వెరీ హ్యాపీ టైం. అండ్ థ్యాంక్స్ టు హారిక యాక్చువల్గా, ఎందుకంటే ఇలా టైం స్పెండ్ చేయడానికి ఇది ఒక ఆపర్చునిటీ అనిపించింది మాకు మంచిగా. అండ్ ఇప్పుడు ఇదే కాదు, నెక్స్ట్ వీక్ ఇంకొక మ్యారేజ్ అకేషన్ ఉంది, అది కూడా అటెండ్ అవుతాను. మళ్ళీ వచ్చేసానండి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా లాస్ట్ ఫైనల్ క్లిప్పింగ్ చేస్తున్నా నేను. సో హారిక పెళ్ళైతే చూసారు కదా, ఫర్ ద ఫస్ట్ టైం ఈ కంపెనీలో ఒక కొలీగ్ పెళ్ళికి అయితే వెళ్ళాను. ఇంకా నుంచి ఇది ఒక హ్యాబిట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకుముందు రెగ్యులర్గా వెళ్ళేదాన్ని, బట్ ఈ మధ్య కొంచెం బిజీ వలన వెళ్ళలేదు. అండ్ ఈ ఇయర్ నుంచి కంపల్సరీ కొలీగ్స్కి ఎవరిది ఏ ఫంక్షన్ అయినా కానీ వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాను. సో ఈరోజు వీడియో ఇదేనండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో హారిక మ్యారేజ్ని మ్యాక్సిమం వీలైనంత వరకు నేను క్లిప్పింగ్స్ ట్రై చేశాను. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. బాయ్ బాయ్.